ఇగో నా మీటర్ రీడింగ్ 0 చేస్తుంది. నేను 80 కిలోమీటర్స్ తిరిగిన, 90 0. చూసాం ఎంత అనేది. నమస్తే నా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు కృష్ణ బ్లాగ్స్. నా ఈరోజు సోమవారం అన్న, కాకపోతే 11:10 అవుతుంది. దగ్గర లేట్ బయలుదేరుతున్నా. అలాగే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి వేసుకుని వెళ్ళాము. చూసాం ఎంత అయితే అయింది అనేది. కాకపోతే ఇన్సెంటివ్ పైన అయితే ఏం ఉండదు ఇప్పుడు ఛాన్స్, ఎందుకంటే 12 గంటల వరకు అది బుకింగ్ అంటే కావాలి. చూసాం బుకింగ్ వచ్చింది మనకు. బుకింగ్ ఫస్ట్ ఊబర్ నుంచి ఉప్పు కూడా అంటాను, తీసుకోలేదు. చూసాం వేరే దగ్గర ఏమైనా బుకింగ్ దొరుకుతాయని. ఓకేనా? ప్లీజ్ అన్న, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్లు వస్తలేవన్నా, లైక్లు మాత్రం కొట్టండి. ఓకే, బాయ్. నమస్తే నా, మొత్తానికి అయితే వీళ్ళకి వచ్చేసిన జూబ్లీ హిల్స్కి వచ్చేసిన. చిన్న బుకింగ్ కొట్టినా, ఊబర్లో కొట్టినా, బాగానే ఇచ్చింది రేట్లు. దానికి చిన్న బుకింగ్ తీసుకున్నా. ఇంకో బుకింగ్ కూడా వచ్చింది, తీసుకున్నాం. కానీ పెట్రోల్ పొద్దున పోయినా మర్చిపోయినా, దానికి వెళ్ళి ఆపేసిన, తీసుకోలేదు. ఇక్కడ అయిపోయినా. చూసాం ఇప్పుడు బుకింగ్ ఎప్పుడు వస్తుంది ఏమన్నది. కాకపోతే 5 కిలోమీటర్స్కి 160 కిలోమీటర్స్ అట్లా ఇచ్చినా, బాగానే ఇచ్చాను. ఫస్ట్ మన బుకింగ్ వచ్చింది మన ఫస్ట్ బుకింగ్ ఇంటి దగ్గర నియర్ బై ఇంటికా నుంచి వచ్చిందన్న. మన మైలాదేవి పని నుంచి బంజారాస్ వచ్చింది. బంజారాస్ నుంచి నేను పోయినా మళ్ళీ గచ్చిబౌలి సైడ్. గచ్చిబౌలి నుంచి మళ్ళీ జూబ్లీస్ కాదు, మన కొత్తపేట నుంచి మళ్ళీ అక్కడే 5 కిలోమీటర్ డిఫరెంట్లో ఇంకో బుకింగ్ దొరికింది. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ కొత్తపేట నుంచి డైరెక్ట్ ఇక్కడికి జూబ్లీస్కి వచ్చిన. చూసాం ఏమైతే అనేది. కాకపోతే ఇప్పటికైతే ఒక ర్యాపిడో బుకింగ్ ఉండే 274 రూపాయలు. అది వచ్చేసి శ్రీరామ్ నగర్ కాలనీ టు గచ్చిబౌలి, దాని దిక్కెళ్ళి వచ్చిన రైట్. అదేనా దగ్గర ఒక 9,000 రూపాయలు అయింది. 900 రూపాయలు. చూసాం ఇంకా అర్నింగ్ ఏమవుతుందా. ఓకేనా? ఇక్కడైతే అయిన పిల్లర్ నంబర్ 1686 దగ్గర చూసాం ఏమవుతుందా. నమస్తేనా, మొత్తానికైతే మనము ఇంటికైతే వచ్చేసినాం. నియర్ బై ఇంటి దగ్గర ఉన్నాము. కాకపోతే ఇవాళ మొత్తం ఊబరే చేసినా, ఎందుకంటే మనకు కూడా అర్థం కావాలి అసలు ఏందనేది. ఊబరే మ్యాక్సిమం ఊబరే కొట్టినా. కాకపోతే అయినాయి 2,000 దాకా అయినాయి. కాకపోతే లాస్ట్ బుకింగ్లో కొద్దిగా మనకి ప్రాబ్లం అయింది. చిన్న బుకింగ్ కొట్టినా నుంచి. ఆ తర్వాత నాకు గచ్చిబౌలి పోయిన తర్వాత మనకి ల్యాంకో హిల్స్ నుంచి దొరికింది. స్క్రీన్ షాట్ పెడతా. అది వచ్చేసి హిమాయత్ నగర్ దొరికింది. అక్కడ డ్రాపింగ్ చేయడానికి అంటే పోయినానా, మెహందీపట్నం లక్కికాపుల్ మొత్తం ట్రాఫిక్ జామ్. అక్కడ దెబ్బతిన్నది. మామూలుగా అసలు అక్కడ తీసుకోకపోతే బాగుంటుంది అనిపించింది, కానీ ఎందుకో మేము తీసుకున్న దాని తర్వాత మళ్ళీ అక్కడ జామ్ అయిపోయిందా. దాని తర్వాత మన డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి దొరికింది. జల్పల్లి దగ్గర బుకింగ్, హ్యాబిట్స్ నుంచి జల్పల్లి. హిమాయత్ నగర్ దిగిపోతే నాకు హ్యాబిట్స్ నుంచి బుకింగ్ వచ్చింది. హ్యాబిట్స్ అంటే చిరాగల్లి 3 కిలోమీటర్స్ దూరం. అది అక్కడ కస్టమర్ని డ్రాప్ చేసి వచ్చేస్తున్నాను. దగ్గర 1980 ఎంత ఉందా చేంజ్ చూపిస్తాను. 1900 సమ్ చేంజ్ ఉంది. మళ్ళీ తర్వాత ఓలా నుంచి 114 రూపాయలు చెప్తున్నా. ఫస్ట్ టైం ఓలాలో అసలు ఇంత తక్కువ చేసిన. మళ్ళీ అంతా ర్యాపిడో 272, అంటే నియర్ బై ఒక 2,300 అనుకున్నాను. అది ఎన్ని కిలోమీటర్స్ దిగిందంటే 175, 74 అనుకోండి. 174 కిలోమీటర్స్ వచ్చేసి. పెట్రోలు 900 అనుకోండి. 900 అనుకుంటున్నాను. అది ఇవాళైతే జరిగింది అది. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్న. మొత్తం ఇవాళకి లాస్ట్ డే అనుకుంటున్నా. బీజేపీ నుంచి బీజేపీ కానీ ఏదైనా కానీ అన్ని పార్టీలు జోడరాలు తీస్తున్నాయి. ఎందుకంటే ఇక లాస్ట్ డే కాబట్టి ఎంత అయితే అంత తీస్తున్నారు. కాకపోతే మెహందీపట్నం దగ్గర అయితే ఫుల్ జామ్ ఉంది. మెహందీపట్నం లక్కికాపుల్ మాత్రం ఫుల్ జామ్ ఉంది. అది సంఘటన. మీకు మాత్రం అర్థంగా స్క్రీన్ షాట్ పెడతా. ఓకేనా? ఈ 2 బుకింగ్లు అయితే మీకు స్క్రీన్ షాట్ పెడతాయి. ఊబర్ నుంచి కొట్టినా కాబట్టి. ఒకటి వచ్చేసి ల్యాంకో హిల్స్ గచ్చిబౌలి, అది మణికొండ నుంచి. అలా తర్వాత హ్యాబిట్స్ నుంచి ఏందో అని మీకు స్క్రీన్ షాట్ పెడతాయి. టోటల్ రన్నింగ్ అయితే 2,300 అయినాయి.
కాకపోతే ఇలా ఉబర్ని ఓలాని అయితే ముట్టలే. అది రేపు మొత్తం ఓలాలో కుట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం టు మ్యాక్సిమం. రేపు ఒక పర్సనల్ బుకింగ్ ఉంది, చెప్పిండు నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ పోయి ఉందని. ఇంటికా నుంచి 11 కిలోమీటర్లు ఉంది, ఏదో చూసి అమౌంట్ తీసుకోవాలని అని చెప్పింది. సరే అని చెప్పిన. అది ఓకే. మీకు మాత్రం అన్ని స్క్రీన్ షాట్ పెడతా, దయచేసి స్పీడ్ మాత్రం నడిపేయకుండా. అయిపోయింది ఇవాళకి ఎలక్షన్స్ ప్రచారం అయిపోతుంది. మేబీ అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు, గత 10 రోజుల నుంచి సఫర్ అవుతున్నాం కానీ అంత ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. ఓకే, ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకే, లైక్లు మాత్రం ఎందుకేమో నాకు రావనా, ఎందుకేమో 10-15 వస్తాయి లైక్లు, దానికన్నా ఎక్కువైతే రావు. సరేనా, సపోర్ట్ అయితే చేయండి. సరేనా, బాయ్.